హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆత్రేయపురం దగ్గర ఉన్న లొల్లలాకులు దగ్గరకైతే వెళ్తున్నాము. ఈ లొల్లలాకులు అంటే ఏంటి అనేది నేనైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేలా అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. గాయ్స్, ఇప్పుడు మనం లొల్లలాకులు దగ్గరకైతే వచ్చేసాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది అంతా లొల్లలాకులే. లొల్లలాకులకి గేట్స్ వెనుకాల అయితే ఇలా ఉంది. ఈ ప్లేస్ లో చాలా మూవీస్ అయితే షూటింగ్ తీసున్నారు. 1, 2 కాదు, నెంబర్ ఆఫ్ మూవీస్ అయితే షూటింగ్ తీయడం జరిగింది. ఫ్రంట్ వ్యూ చాలా బాగుంది కదా, మీరు చూస్తున్నారు. ఇప్పుడు నేను మీకు అసలు లొల్లలాకులు అంటే ఏంటి అనేది కంప్లీట్గా చెప్తాను. లొల్లలాకులు అనేది మన ఆత్రేయపురంకి దగ్గరలో ఉంటుంది. రాజమండ్రి నుంచి కూడా మనం ఈజీగా రావచ్చు. లొల్లలాకులు అని గూగుల్ మ్యాప్ సెర్చ్ చేస్తే డైరెక్ట్గా మనల్ని తీసుకొస్తుంది. మేమైతే ఆత్రేయపురం దగ్గర నుండి వచ్చాము. 1800 సంవత్సరంలో బ్రిటిష్ పరిపాలిస్తూ ఉన్నప్పుడు గోదావరి వాటర్ని అగ్రికల్చర్ కోసం మనం ప్రాపర్గా యూజ్ చేసుకోవాలని ఈ లాక్స్ సిస్టమ్ని అయితే డెవలప్ చేశారు. ఆ డెవలప్మెంట్లో మనకి మెయిన్ రోల్ ప్లే చేసింది వచ్చి ఆర్థర్ కాటన్ గారు. ఆ ఇంజనీర్ మనకు మెయిన్ రోల్ ప్లే చేసి ఈ గేట్స్ అనేటివి కన్స్ట్రక్ట్ చేయించారు. అందువలన మనం రాజమండ్రికి వెళ్తే కాటన్ గారి విగ్రహాలు అయితే మనం చాలా దగ్గరలో చూస్తాము. ఫారిన్ కంట్రీస్ వాళ్ళు మన ఇండియాలో ఉండకూడదు, వాళ్ళని పంపించేయాలి, మనకు ఆర్డర్స్ వస్తే వాళ్ళ వైఫ్ ని పంపించేసి ఆయన మాత్రం ఇండియాలోనే ఉండి ఈ గేట్స్ అన్నిటిని కన్స్ట్రక్ట్ చేసి తరువాతే మన ఇండియా వదిలి వెళ్ళారంట. మనకు ధవళేశ్వరం కన్స్ట్రక్షన్ చేసింది కూడా ఈ ఇంజనీరే. అందుకని మన వాళ్ళు ఆ ఇంజనీర్ కి చాలా రెస్పెక్ట్ అయితే ఇస్తారు. ఆ రెస్పెక్ట్ తోనే ఆయన విగ్రహాలు అయితే పెట్టుకోవడం జరిగింది. దానికి లాకులు అని ఎందుకు పెట్టారంటే ఇంగ్లీష్ వర్డ్ నే తెలుగులోకి తీసుకున్నారు, అందుకే లాకులు అని పెట్టారు. వాటర్ యొక్క ఫ్లోని కంట్రోల్ చేయడానికి మనకి గేట్స్ లాగా ఉపయోగిస్తాం కాబట్టి వీటిని లాక్ సిస్టమ్ అని మనం అంటాము. కెనల్లో వాటర్ ని రెగ్యులేట్ చేయడానికి ఈ లాక్స్ ని ఉపయోగిస్తారు. అందువలన మనం దీన్ని లొల్లలాకులు అని అంటాము. మనకి ఈ లాక్ సిస్టమ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ లాక్ సిస్టమ్ ఉండడం వల్ల మనకు వ్యవసాయానికి నీటిపారుదల అనేది కొరత అయితే ఉండదు. వరదలు వచ్చినప్పుడు ఈ గేట్స్ వల్ల వాటర్ ఫ్లో అనేది కంట్రోల్ అవుతుంది. ఇక్కడ వెడ్డింగ్ షూటింగ్స్, మూవీ షూటింగ్స్ చాలా జరుగుతాయి. దీనికి టికెట్ అంటూ ఏమీ ఉండదు, మనం మంచి టైం చూసుకొని వచ్చి విజిట్ చేయడమే. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అయితే బెస్ట్, ఎందుకంటే ఆఫ్టర్నూన్ చాలా ఎండ ఉంటది. ఆఫ్టర్నూన్ అవాయిడ్ చేసేసి ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా వచ్చి విజిట్ చేస్తే బాగుంటది పీస్ఫుల్ గా. గాయ్స్, ఇప్పుడు మనం రావులపాలెంలో ఉన్న ఫేమస్ ఆర్కే రెస్టారెంట్ కి వచ్చాము. ఇక్కడ ఫుడ్ సెక్షన్ ఎలా ఉందంటే మీల్స్ కి సపరేట్ సెక్షన్ ఉంది, బిర్యానీస్ కి సపరేట్ సెక్షన్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చి బిర్యానీ సెక్షన్.
మనకి ఫుడ్ అంతా కోనసీమ స్టైల్లో ఉంది. మేము వెజ్ మీల్ ఒకటి, 2 నాన్ వెజ్ మీల్స్, ఒక మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. ఇక్కడ వాళ్ళ రూల్ ఏంటంటే మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో ఆర్డర్ చేసింది అది మనం పక్కన వాళ్ళకి షేర్ చేయకూడదు, మనం మాత్రమే తీసుకోవాలి. వాళ్ళకి కావాలంటే మళ్ళీ వాళ్ళు ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది, అది వాళ్ళ రూల్ అంట. నేను నాన్ వెజ్ మీల్ చెప్పుకున్నాను. నాన్ వెజ్ మీల్లోకి వాళ్ళు మనకి ఫిష్ కర్రీ ఇచ్చారు, రొయ్యలు ఇచ్చారు, చికెన్ ఇచ్చారు. ఫుడ్ టేస్ట్ అయితే బాగుంది. మీరు కానీ రావులపాలెం వెళ్తే తప్పకుండా అక్కడైతే భోజనం చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఇది గాయ్స్ మన లొల్లలాకులు కంప్లీట్ వ్లాగ్. మీకు మా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మా వీడియో నచ్చింది కదా, సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.